హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2016లో విడుదలైన వానిషింగ్ టైమ్ ఎ బాయ్ హూ రిటర్న్డ్ అనే ఫ్యాంటసీ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. జాలీగా తమ ఫ్రెండ్స్ తో ట్రిప్ కి వెళ్లి కొంతమంది పిల్లలు చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల ఈ ప్రపంచం మొత్తం టైం ఫ్రీజ్ అయి ఆగిపోతుంది. అసలు వాళ్ళు ఏం చేశారు, ఎందుకిలా జరిగిందనే దాన్ని ఎంతో థ్రిల్లింగ్ గా చూపించేది ఈ సినిమా స్టోరీ లైన్. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే సూర్యన్ అనే ఒక అమ్మాయిని చూపిస్తారు. తనే ఈ సినిమా హీరోయిన్. కొందరు చిన్నపిల్లల మర్డర్ కేసులో సూర్యన్ సస్పెక్ట్ కి హెల్ప్ చేసి ఉంటుంది కాబట్టి ఆ ఊరి ప్రజలందరూ తనని ద్వేషిస్తారు. అలాగే ఈ కేసు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఈ స్టోరీ మీద ఒక ఫేమస్ అయిన ఆథర్ ఓ బుక్ కూడా రాసుంటారు. సో ఇప్పుడు అంతగా ఈ కథలో అసలు ఏం జరిగిందో చూద్దాం. స్టార్టింగ్ లో మనకి సూర్యన్ ఒక సైకియాట్రిస్ట్ ని కలుస్తున్నట్టు చూపిస్తారు. తను హీరోయిన్ దగ్గర టైం తీసుకుని గత 3 నెలల్లో ఏం జరిగిందో చెప్పని అడగడంతో హీరోయిన్ తన కథ చెప్పడం మొదలు పెడుతుంది. సూర్యన్ తండ్రి తన చిన్నప్పుడే చనిపోయి ఉంటాడు. సో కొన్ని సంవత్సరాల తరువాత తన అమ్మాయి ఇంకో మ్యారేజ్ చేసుకుంది. బట్ పెళ్లైన కొన్నాళ్ళకే ఆవిడ కూడా చనిపోవడంతో అప్పటి నుంచి హీరోయిన్ ని తన స్టెప్ డాడే పెంచుతున్నాడు. సూర్యన్ 6th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు తన స్టెప్ డాడ్ కి వర్క్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల వీళ్ళు చిన్న ఐలాండ్ కి షిఫ్ట్ అయ్యారు. తన అమ్మ చనిపోయి 2 సంవత్సరాలు అయిపోయినా హీరోయిన్ తన స్టెప్ డాడ్ కి కొంచెం కూడా క్లోజ్ అయ్యిండదు. తనకి తన లైఫ్ మీద విరక్తి కలిగి ఎవరితోనూ మాట్లాడకుండా ఎప్పుడూ సైలెంట్ గానే ఉంటుంది. తన సైలెంట్ పర్సనాలిటీ వల్ల స్కూల్లో సూర్యన్ కి ఫ్రెండ్స్ అంటూ ఎవరు ఉండరు. అలా ఒక రోజు తను క్లాస్ అయిపోయాక ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు తన స్టెప్ డాడ్ కారులో రావడం చూసి అతని కంట్లో పడకూడదని పరిగెడుతూ వెళ్లి అక్కడున్న రాళ్ల వెనక దాగుంటుంది. అయినా హీరోయిన్ స్టెప్ డాడ్ తనని కనిపెట్టి బయటికి రా సూర్యన్, నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు. ఈ రోజు నేను నైట్ షిఫ్ట్ చేస్తున్నాను. ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉంటావు. ఏదైనా అవసరమైతే వెంటనే కాల్ చేయని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సూర్యన్ తండ్రి కొండల మధ్య టనల్ కన్స్ట్రక్షన్ లో పనిచేస్తున్నాడు. సూర్యన్ కి దెయ్యాలతో మాట్లాడడం, బాడీ నుంచి సోల్ సెపరేట్ అవ్వడం, ఈ ప్రపంచం కాకుండా తన పేరెంట్స్ ప్రాణాలతో ఉన్న ఆల్టర్నేట్ యూనివర్స్ కి వెళ్లి అక్కడ హ్యాపీగా బ్రతకాలనుకోవడం లాంటి టాపిక్స్ పై చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒంటరితనం వల్ల హీరోయిన్ ఇలా ఏదైనా మ్యాజికల్ గా జరిగి తన లైఫ్ చేంజ్ అయిపోతే బాగుంటుందని కలలు కంటుంది. సూర్యన్ స్కూల్లో కూడా అసైన్మెంట్ కంప్లీట్ చేయమని చెప్పినప్పుడు టీచర్ కి తెలియకుండా ఈ సోల్ సెపరేషన్ కాన్సెప్ట్ మీద బ్లాగ్ రాస్తుంటుంది. క్లాస్ అయిపోయాక తన ట్యాబ్ క్లోజ్ చేయలేదని గుర్తుకొచ్చి సూర్యన్ భయపడుతూ తిరిగి వెళ్లి చూస్తే అక్కడ తన క్లాస్మేట్స్ అందరూ తను రాసిన బ్లాగ్ చదివి హీరోయిన్ గురించి మాట్లాడి నవ్వుతుంటారు. అయినా సూర్యన్ ఈసారి కూడా ఎప్పట్లానే ఏం చెప్పకుండా ఆ పేజ్ క్లోజ్ చేసి అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఆ రోజు స్కూల్ అయిపోయాక సూర్యన్ ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు దారిలో ఉండే ఒక ఆర్ఫనేజ్ లో కొంతమంది పిల్లలతో ఆడుకుంటున్న శామ్ అనే అబ్బాయి తనని చూస్తాడు. ఇతనే ఈ సినిమా హీరో. సూర్యన్ ని చూడగానే అతనికి లవ్ అట్ ఫస్ట్ సైట్ వచ్చేస్తుంది. వీళ్ళిద్దరూ ఒకే స్కూల్లోనే చదువుతున్నారు. సూర్యన్ అతన్ని చూసి నువ్వు అనాథవా అని అడిగినందుకు శామ్ అవును, అయినా ఎందుకు అడుగుతున్నావు, ఏమైనా ప్రాబ్లమా అని అన్నప్పుడు ఊరికే అడిగా, ఏం లేదులే అని సూర్యన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే అసెంబ్లీలో కూడా శామ్ హీరోయిన్ ని చూస్తుంటాడు. అది మాత్రం కాదు, హీరో సూర్యన్ రాసిన బ్లాగ్స్ అన్ని చదివి అతని ఫ్రెండ్స్ దగ్గర సూర్యన్ రాసిన బ్లాగ్స్ అన్ని నిజమేనని, అందులో ఉన్న స్టెప్స్ ని అతను ఫాలో చేసినప్పుడు నిజంగానే అతను కూడా ఒక ఆత్మలా మారి గాలిలో ఎగిరానని చెప్తుంటాడు. ఇదంతా అటువైపు వెళ్తున్న హీరోయిన్ విని స్ట్రైట్ గా అతని దగ్గరకు వచ్చి, ఆ బ్లాగ్ లో రాసినవన్నీ నా ఇమాజినేషన్ మాత్రమే, నిజం కాదు, అనవసరమైన స్టోరీస్ క్రియేట్ చేయకని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో డిసప్పాయింట్ అయిన శామ్ ఆ రోజు ఈవినింగ్ సూర్యన్ ని ఫాలో చేస్తూ వెళ్లి నేనేం అబద్ధం చెప్పట్లేదని హీరోయిన్ ముందే గాలిలో ఎగరడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎక్స్పెక్ట్ చేసినట్టే అదేం వర్క్ అవ్వదు. బట్ సిన్స్ వీళ్ళిద్దరికి ఈ విషయాల మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కొంచెం సేపు మాట్లాడాక శామ్ తన దగ్గర మనమెందుకు నువ్వు రాసినట్టు ఆత్మలతో మాట్లాడే రిచువల్ చేయకూడదు, ఒకసారి ట్రై చేద్దామని అంటాడు. సూర్యన్ కూడా ఈ ఐడియా ఏదో బాగుందని హీరోకి కోడ్ వర్డ్స్ ఉన్న ఒక బుక్ ఇస్తుంది. క్యాజువల్ గా ఈ దెయ్యాల ఎక్స్పెరిమెంట్స్ గురించి మాట్లాడితే అందరూ వీళ్ళని పిచ్చోలనుకుంటారు కనుక ఇకపై ఆ బుక్ లో ఉన్న కోడ్ వర్డ్స్ తోనే వీళ్ళు కమ్యూనికేట్ అవ్వబోతున్నారు. అండ్ ఆ బుక్ ని హీరోయినే క్రియేట్ చేసింది కాబట్టి ఇప్పుడు ఈ కోడ్ వర్డ్స్ గురించి వీళ్ళిద్దరికి మాత్రమే తెలుసు. ఇలా వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు ఎక్కువగా టైం స్పెండ్ చేయడం మొదలు పెడతారు. ఒకసారి ఇంటర్వెల్ లో హీరోయిన్ శామ్ కి ఒక నోట్ పాస్ చేసి అందులో ఈ రోజు నైట్ మా ఇంట్లో ఆ దెయ్యాలతో మాట్లాడే రిచువల్ చేద్దామని కోడ్ వర్డ్స్ లో అడగడంతో శామ్ కూడా తనకి ఒప్పుకుంటాడు. ప్లాన్ చేసినట్టే వీళ్ళిద్దరూ ఆ రోజు సూర్యన్ ఇంట్లో క్యాండిల్స్, మిర్రర్, బ్లడ్ అని అన్ని యూస్ చేసి ఒక పేపర్ లో వాళ్ళు దెయ్యాల దగ్గర అడగాలనుకున్న క్వశ్చన్స్ రాసి టేబుల్ పై పెట్టి కాంచనా సినిమాలో కోవే సర్లాలా కొంచెం సేపు ఇంటి బయటకు వెళ్లి నిల్చుంటారు. 10 నిమిషాల తరువాత బ్యాక్ గేట్ నుంచి లోపలికి వెళ్తున్నప్పుడు శామ్ మనం ఎందుకు మెయిన్ ఎంట్రన్స్ యూస్ చేయట్లేదని అడుగుతాడు. దానికి సూర్యన్
సైలెంట్ గా ఉండు, మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు ఆ దెయ్యం లోపలే ఉండొచ్చు, మనం వస్తున్నామని తెలియడం మంచిది కాదని చెప్తుంది. సరే, ఇంతకీ వీళ్ళ ప్రశ్నలకి సమాధానం దొరికిందా అని సూర్యన్ పేపర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఎలాంటి చేంజెస్ ఉండదు. హీరోయిన్ ఏమో చనిపోయిన మా అమ్మని కలిసావా అని దెయ్యం దగ్గర అడుగుంటుంది. అయినా హీరో ఏకంగా నేను 6 అడుగుల హైట్ కి పెరగాలని, అలాగే అతనికి 30 సంవత్సరాలు వయసయ్యే లోపు అట్లీస్ట్ $10 మిలియన్ సంపాదించాలని ఆ పేపర్ లో రాసుంటాడు. అది చదివిన సూర్యన్ దెయ్యం దగ్గర ప్రశ్న అడగమంటే వరమడిగా వెంటనే బాగా నవ్వుతుంది. నన్ను వెక్కిరించింది చాలు కానీ నువ్వేం రాసావో చూపించని శామ్ అడిగినప్పుడు నీలా ఏం రాయలేదులే అని సూర్యన్ పేపర్ చూపించకుండా మాట మార్చిస్తుంది. అలా కొంచెం సేపు ఆడుకున్నాక శామ్ ఆర్ఫనేజ్ కి తిరిగి వెళ్లిపోతాడు. నెక్స్ట్ కొన్ని డేస్ కి వీళ్ళిద్దరూ కోడ్ వర్డ్స్ లో మాట్లాడుకుని ఇంకా బాగా క్లోజ్ అవుతారు. ఒకసారి శామ్ సూర్యన్ ని అతని ఫేవరెట్ ప్లేస్ కి తీసుకువెళ్తానని చెప్పి తనను ఒక పాడుబడ్డ బంగ్లాకి తీసుకొస్తాడు. ఇన్నాళ్ళు ఇక్కడ ఇలాంటి ప్లేస్ ఉందన్న విషయమే హీరోయిన్ కి తెలియదు కాబట్టి తన సర్ప్రైజ్ అవుతుంది. సూర్యన్ శామ్ దగ్గర అతనిలా తను కూడా ఒక అనాథనేనని, ఆయన మా నాన్న కాదు స్టెప్ డాడ్ అని తన గురించి చెప్తుంది. అప్పుడు హీరో సూర్యన్ ఫేస్ ని ఒక సోప్ లో స్క్లబ్ చేసి తనకిస్తాడు. దాంతో తను చాలా సంతోషపడుతుంది. అప్పుడు వీళ్ళిద్దరిని ఆ బిల్డింగ్ లో నుంచి ఇంకెవరో చూస్తున్నట్టు అనిపించి వీళ్ళిద్దరూ సైలెంట్ గా అటువైపు చూస్తున్నప్పుడు సడన్ గా శామ్ సూర్యన్ ని భయపెట్టి అక్కడి నుంచి పారిపోతాడు. తను కూడా కోపంలో నవ్వుతూ అతని వెంట పరిగెడుతున్న సమయంలో తెలియక తను పట్టుకునున్న సోప్ చేయజారి మెట్ల మధ్య ఉన్న హోల్లో పడిపోతుంది. అది చూసిన శామ్ ఆ సోప్ తీయడానికి ప్రయత్నించి యాక్సిడెంటల్ గా అతని చేయ గాయపరుచుకుంటాడు. సూర్యన్ అతనికి ఎక్కువ రక్తం వస్తుందని బ్లీడింగ్ ఆపడం కోసం శామ్ చేతికి తన ఓవర్ కోట్ కడుతుంది. వీళ్ళీ ప్లేస్ కి రావడానికి కొండల మధ్య నడుచుకొచ్చారు కనుక దారిలో హీరోయిన్ స్లిప్పర్స్ తెగిపోయి ఉంటాయి. సో ఇప్పుడు బయలుదేరేటప్పుడు శామ్ సూర్యన్ కి అతని చెప్పులిచ్చి వేసుకోమంటాడు. ఆ వేసుకున్న సూర్యన్ ఏదో మాట వరుసకి నీ కాలు సైజ్ చాలా పెద్దవి కాబట్టి కన్ఫర్మ్ నువ్వు బాగా పొడువుగా పెరుగుతావని చెప్తుంటే ఎక్సైట్ అయిన శామ్ మధ్యలోనే తనని ఆపి నువ్వు చెప్పేది నిజమా? నాకెక్కువ ఆశయం లేదు, ఇదిగో ఇలా నువ్వు నా షోల్డర్ అంత వస్తే చాలు, మన హైట్ డిఫరెన్స్ పర్ఫెక్ట్ అయిపోతుంది, సూపర్ కదా అని గ్యాప్ దొరకగానే పులిహోర కలుపుతాడు. అది విని మన హీరోయిన్ కొంచెం కూడా టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా నేనంటే నీకు ఇష్టమని అడిగేస్తుంది. శామ్ అవునని చెప్పడంతో ఒకవేళ నన్ను మర్చిపోయినా మోసం చేసినా నన్ను చంపిస్తానని చెప్పి సూర్యన్ అతన్ని కిస్ చేస్తుంది. ఇలా వీళ్ళిద్దరూ రిలేషన్షిప్ లోకి వెళ్లి అప్పటి నుంచి సీరియస్ గా లవ్ చేసుకుంటారు. ఫస్ట్ షాక్ అయి తరువాత సర్ప్రైజ్ అయి ఆ తరువాత హ్యాపీ అయిన శామ్ 32 పళ్ళు తెలిసేటట్టు నవ్వుతాడు. ఒకసారి శామ్ అతని ఫ్రెండ్స్ తో పాటు ఆడుకుంటున్నప్పుడు అక్కడికి సూర్యన్ వస్తుంది. ఏం చేస్తున్నావని తను అడిగినప్పుడు అతని ఫ్రెండ్స్ మా ప్లాన్ గురించి తనకి చెప్పొద్దని అంటారు. అయినా ఇప్పుడే కొత్తగా రిలేషన్షిప్ లోకి వెళ్లిన హీరో ఫ్రెండ్ ని మర్చిపోయి గర్ల్ ఫ్రెండ్ దగ్గర మీ నాన్న పని చేసే టనల్ కన్స్ట్రక్షన్ సైట్ లో జరగబోయే ఎక్స్ప్లోషన్ చూడడానికి వెళ్తున్నామని చెప్పిస్తాడు. యాక్చువల్లీ ఆ ఎక్స్ప్లోషన్ జరిగేటప్పుడు దగ్గరికి వెళ్లడం డేంజర్ కాబట్టి ఈ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కి తెలిస్తే తిడతారని భయపడుతున్నారు. సూర్యన్ శామ్ చెప్పింది విని తను కూడా వాళ్లతో పాటు వస్తానంటుంది. దానికి హీరో ఫ్రెండ్స్ ముందు ఒప్పుకోకపోయినా ఆఖరికి కన్విన్స్ అయిపోతారు. సో సూర్యన్ శామ్ ఇంకా వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ వీళ్ళ 5గురు కలిసి ఆ టనల్ దగ్గరికి బయలుదేరుతారు. కానీ ఎక్స్ప్లోషన్ జరిగేటప్పుడు భూకంపం వచ్చే ఛాన్స్ ఉండడంతో ఆ ప్లేస్ చుట్టుపక్కలకి కూడా ఎవరిని అలో చేయరు. కాబట్టి వీళ్ళ 5గురు ఫెన్స్ దాటుకుని దొంగతనంగా లోపలికి వెళ్తారు. దారి మధ్యలో ఈ స్పెక్స్ వేసుకున్న నా అబ్బాయికి భయం వేసి ఇప్పుడే గుర్తొచ్చింది నేను ఇంకా హోంవర్క్ చేయలేదు ఫ్రెండ్స్ అని చెప్పి అక్కడి నుంచి పారిపోతాడు. మిగతా 4గురు వెళ్తున్నప్పుడు సూర్యన్ మెమరీస్ కోసం హీరోని అతని ఫ్రెండ్స్ తో పాటు ఒక ఫోటో తీస్తుంది. వీళ్ళలో ఈ పిల్లాడికి ఆస్మా ఉంది. ఇతని పేరు జే అండ్ ఈ అబ్బాయి పేరు టేషిక్. చాలాసేపు వెయిట్ చేశాక కూడా ఆ ఎక్స్ప్లోషన్ జరగదు కనుక బోర్ కొట్టి అటు ఇటు తిరుగుతున్న సూర్యన్ అక్కడ ఒక చెట్టు కింద ఒక కేవ్ ఉందని గమనిస్తుంది. అది మాత్రం కాదు, బయట నుంచి చూడ్డానికి ఆ గుహ చాలా చిన్నదిగా కనిపించిన లోపల అన్ఎక్స్పెక్టెడ్లీ చాలా లోతుగా ఉంటుంది. స్టోన్ పేపర్ సిజర్ ఆడి ఓడిపోయిన జేని ముందు పంపించి వీళ్ళంతా నెమ్మదిగా అతని వెనకాలే ఫాలో అవుతారు. ఆయన లోపల చాలా చీకటిగా ఉండడంతో సూర్యన్ ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసి వీళ్ళు బాగా కిందకు వెళ్ళాక అక్కడేదో విచిత్రమైన ప్రకాశం చూసి ఆశ్చర్యపోతారు. ఆ స్పాట్ లో ఒక చిన్న చెరువు, దానికి మధ్య అడుగులో ఏదో ఎట్లాంటి ఆబ్జెక్ట్ గ్రీన్ కలర్ లో మెరుస్తుంటుంది. ఈ ప్రకాశం దాని నుంచే వస్తుంది కాబట్టి ఇది ఏదైనా యానిమల్ ఎగ్గా లేకపోతే స్పేస్ నుంచి పడ్డ మీటియోరా అని వీళ్ళ 4గురికి ఏం అర్థం కాక ఆలోచిస్తుంటారు. అప్పుడు హీరోయిన్ నాకు అదేంటో తెలుసుకోవాలని క్యూరియస్ గా ఉందని చెప్పడంతో శామ్ తన కోసం ఆ ఎగ్ తీయడానికి చెరువులో దిగుతాడు. అది భూమి కంటుకుని చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎలాగో కష్టపడి హీరో దాన్ని తీసుకుని బయటకొచ్చేటప్పటికల్లా ఆ ఎగ్ వెలుగంతా పోయి ఆ చోటు మొత్తం చీకటైపోతుంది. దాంతో భయం వేసి వీళ్ళందరూ బయటకొచ్చేస్తారు. వీళ్ళు తీసుకొచ్చిన ఈ గుడ్డుని చూసిన టేషిక్ ఇదొక గాబ్లిన్ ఎగ్ అని చెప్తాడు. ఇది మనుషుల టైం ని తినేస్తుందంట. మా తాత నాకు ఈ స్టోరీ చెప్పారు. ప్రతి పౌర్ణమి నాడు ఈ కొండపై ఒక గుహ కనిపిస్తుంది. ఆ టైంలో మనం ఆ కేవ్ లోపలికి వెళ్తే గాబ్లిన్స్ అనే విచిత్రమైన క్రియేచర్స్ మన సమయాన్ని దొంగలిస్తాయి. దానివల్ల చిన్న పిల్లలు పెద్దవాళ్ళైపోతారు, పెద్దవాళ్ళు ముసలోళ్ళైపోతారని విన్నా. అది మాత్రం కాదు, ఏ రోజు
రోజు కూడా పౌర్ణమేనని టేషిక్ చెప్తాడు. అప్పుడు సూర్యన్ తన తలలో ఉండాల్సిన వాళ్ళ అమ్మ హెయిర్ పిన్ కనిపించకపోవడం గమనించి కంగారు పడుతూ దాన్ని వెతుకుతూ మళ్ళీ ఆ కేవ్ లోపలికి వెళ్తుంది. తను ఎక్స్పెక్ట్ చేసినట్టే హెయిర్ పిన్ లోపలుండడం చూసి సంతోషపడిన సూర్యన్ దాన్ని తీసుకుని బయటకొస్తున్న సమయంలో కరెక్ట్ గా ఆ ఎక్స్ప్లోషన్ జరిగి ఆ ఫోర్స్ కి ఈ ప్లేస్ మొత్తం భూకంపం వచ్చినట్టు కదులుతుంది. దాని వల్ల బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయిన సూర్యన్ తిరిగి చూస్తే మళ్ళీ ఆ చెరువు ముందులానే గ్రీన్ కలర్ లో మెరుస్తుంటుంది. దాంతో భయపడిన హీరోయిన్ ఎలాగో ఆ చిన్న గ్యాప్ నుంచి పాకురుకుంటూ బయటకు వెళ్లి చూసేసరికల్లా అక్కడ హీరో కానీ లేదా అతని ఫ్రెండ్స్ కానీ ఎవ్వరూ ఉండరు. అండ్ అలాగే ఒక చోట్లో వీళ్ళు లోపల నుంచి తీసుకొచ్చిన ఆ ఎగ్ ఇరిగిపోయి పడుంటుంది. కొంచెం సేపటికి ముందు జరిగిన ఆ భూకంపం వల్ల సూర్యన్ లైట్ గా ఇంజూర్ అయి ఉంటుంది. అప్పటికే తను ఇంటికి వెళ్లకుండా శామ్ ఇంకా అతని ఫ్రెండ్స్ తనని ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళుండరని వాళ్ళ కోసం ఎంతో సేపు వెతుకుతుంది. కానీ ఇంతసేపు అయినా వాళ్ళలో ఎవ్వరూ కనిపించరు. అలా రాత్రైపోతుంది. చాలాసేపు నడుస్తూ దారి తప్పిపోయిన సూర్యన్ తన మొబైల్ కూడా ఛార్జ్ లేక స్విచ్ ఆఫ్ అయిపోయి ఉండడం వల్ల నిస్సహాయ పరిస్థితిలో అక్కడే కూర్చుండిపోతుంది. మరోవైపు టేషిక్ ఇంకా జే పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఇంకా ఇంటికి తిరిగి రాలేదని వాళ్ళని వెతుకుతూ పోలీసులతో ఆ టనల్ కన్స్ట్రక్షన్ సైట్ కి వస్తారు. సూర్యన్ వాళ్ళ నాన్న ఈ ఏరియా చుట్టూ ఫెన్స్ తో కవర్ చేశాం, పిల్లలు ఖచ్చితంగా ఇటువైపు వచ్చుండరని చెప్తాడు. అయినా శామ్ టేషిక్ ఇంకా జేతో పాటు అతని కూతురు సూర్యన్ కూడా ఇటువైపు వచ్చిందని ఆ పేరెంట్స్ చెప్పడం విన్న అతను షాక్ అయిపోతాడు. ఎందుకంటే అతను వర్క్ లో బిజీ అయి సూర్యన్ కనిపించట్లేదన్న విషయాన్ని ఇప్పుడే తెలుసుకున్నాడు. ఎంతసేపు వెతికినా వాళ్ళు దొరకకపోయేసరికి పోలీసులు ఇంకా సీరియస్ గా పనిచేస్తారు. ఒక ఆఫీసర్ హీరోయిన్ స్టెప్ డాడ్ దగ్గర సూర్యన్ అపియరెన్స్ ఎలా ఉంటుంది, లాస్ట్ గా తన ఏ డ్రెస్ వేసుకుందని అడుగుతాడు. బట్ హీరోయిన్ స్టెప్ డాడ్ ఆ ప్రశ్నలకి సరిగ్గా సమాధానం చెప్పలేకపోతుంటాడు. ఇక్కడే అతనికి ఒక తండ్రిగా సూర్యన్ విషయంలో అతను ఎంత కేర్లెస్ గా నడుచుకుంటున్నాడో అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం రెస్క్యూ టీం సూర్యన్ ని కనిపెట్టి అన్కాన్షియస్ గా ఉన్న తనని తొందరగా హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. తనని పరిస్థితిలో చూసిన హీరోయిన్ స్టెప్ ఫాదర్ చాలా బాధపడతాడు. సూర్యన్ పరిస్థితి ఇలా ఉంటే వాళ్ళ పిల్లలకి ఏమై ఉంటుందో అని మిగతా పేరెంట్స్ కూడా భయపడి ఏడుస్తుంటారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న సూర్యన్ కి మెలకు వచ్చాక డిటెక్టివ్ వీళ్ళు ఎక్కడికి వెళ్లారో ఏం జరిగిందో చెప్పమన్నప్పుడు హీరోయిన్ పిచ్చిదానిలా వీళ్ళ కన్స్ట్రక్షన్ సైట్ కి వెళ్ళాక పక్కనే ఉన్న గుహలో టైం ని దొంగిలించే గాబ్లిన్ ఎగ్ దొరికిందని, ఆ ఎగ్ పౌర్ణమి నాడు మాత్రమే మనుషులకి కనిపిస్తుందని, అక్కడే తన ఫ్రెండ్స్ మాయమైపోయారని, జరిగిన కథ మొత్తం వాళ్ళకి చెప్తుంది. లాస్ట్ గా నువ్వు నీ ఫ్రెండ్స్ ని చూసినా ఆ కేవ్ దగ్గరికి మమ్మల్ని తీసుకువెళ్ళని ఆ డిటెక్టివ్ అడగడంతో సరే అని సూర్యన్ పోలీస్, పేరెంట్స్, రిపోర్టర్స్ అందరితో ఆ ఫారెస్ట్ లో గంటల తరబడి నడుస్తుంది. అప్పటికీ తన గుహని కనిపెట్టలేకపోవడం వల్ల మిగతా పేరెంట్స్ సూర్యన్ నాన్నతో గొడవ పడతారు. ఆ సమయంలో డిటెక్టివ్స్ కి ఈ ప్లేస్ నుంచి సరిగ్గా 20 కిలోమీటర్ దూరంలో ఉండే ప్లే గ్రౌండ్ లో వీళ్ళకు ఒక చిన్న పిల్లాడి శవం దొరికిందని ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ చనిపోయింది వేరే ఎవరో కాదు, ఆస్మా ప్రాబ్లమ్స్ ఉన్న జే అనే ఆ పిల్లాడు. ఆ విషయం తెలుసుకుని ఒక్కసారిగా హీరోయిన్, పేరెంట్స్, రిపోర్టర్స్ అందరూ బాగా షాక్ అవుతారు. మోర్ ఓవర్ జే శరీరంపై గాయాలేవీ లేవని ఫారెన్సిక్ రిపోర్ట్ రావడంతో ప్రాబ్లం ఇంకా పెద్దదవుతుంది. కన్స్ట్రక్షన్ సైట్ లో జరిగిన ఏదో ఒక యాక్సిడెంట్ వల్లే ఆ అబ్బాయి చనిపోయాడని దాన్ని కవర్ చేయడం కోసమే హీరోయిన్ తండ్రి ఇంకా అతని కోవర్కర్స్ కలిసి ఇలా డ్రామా చేస్తున్నారని, దాని వల్లే వెళ్లిన పిల్లలందరిలోనూ సూర్యన్ మాత్రమే తప్పించుకుందని ఆ ఐలాండ్ లో ప్రజల మధ్య రూమర్ స్ప్రెడ్ అవుతాయి. మరోవైపు సూర్యన్ తన ఫ్రెండ్ చనిపోయాడని బాధపడిన అట్లీస్ట్ ఆ బాడీ శామ్ది కాదని కొంచెం రిలాక్స్ అవుతుంది. నెక్స్ట్ డే తను వాళ్ళ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు వేరే ఎవరో తనని చూస్తున్నట్టు అనిపించి ఏదో సౌండ్ వినిపించడంతో ఆ డైరెక్షన్ లో నడుస్తూ వెళ్తుంది. యాక్చువల్లీ సూర్యన్ ఎప్పుడు తన ఇంటి తాళం పెట్టే ఆ ప్లేస్ ని వేరే ఎవరో ఓపెన్ చేసుంటారు. బట్ హీరోయిన్ కీ ఇక్కడ పెడుతుందన్న విషయం తనకి శామ్ కి తప్ప ఇంకెవరికి తెలియదు. సో వచ్చింది ఖచ్చితంగా శామేనని సూర్యన్ ఆ సౌండ్ ఫాలో చేస్తూ అడవి మధ్యలోకి వెళ్లిపోతుంది. అక్కడ తన ముందుకి హూడీ వేసుకుని ఉన్న ఒక మిస్టీరియస్ వ్యక్తి వచ్చి సూర్యన్ అని తన పేరు పెట్టి పిలుస్తాడు. అతన్ని చూసి హీరోయిన్ భయపడటంతో ఆ వ్యక్తి గట్టిగా ఏడుస్తూ తన దగ్గర భయపడకు సూర్యన్, నేను శామ్ నని చెప్తాడు. షాక్ అయిన హీరోయిన్ దగ్గరికి రావద్దని అరుస్తూ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయినా ఆ వ్యక్తి తనని వదలకుండా ఫాలో చేసి పట్టుకోవడంతో సూర్యన్ అతని చెయ్య కొరికేసి అక్కడి నుంచి పరిగెడుతుంది. ఈ మధ్యలో ఆ మిస్టీరియస్ మ్యాన్ బ్యాగ్ నుంచి ఒక బుక్ కింద పడిపోయింది. అయినా ఆ వ్యక్తి తన వెనకాలే రావడంతో చాలా దూరం పరిగెట్టాక హీరోయిన్ రోడ్ ఆపోజిట్ లో నుంచి తన స్టెప్ డాడ్ రావడం చూసి వెంటనే అతని దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పిస్తుంది. అది చూసి ఆ మిస్టీరియస్ మ్యాన్ వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతాడు. సూర్యన్ వాళ్ళ నాన్న త్వరగా ఈ విషయం గురించి పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఆ పిల్లలు మాయమైపోవడానికి జే మర్డర్ కి ఈ మిస్టీరియస్ మ్యానే కారణమై ఉండొచ్చని, అలాగే ఆ వ్యక్తి ఒక సీరియల్ కిల్లర్ అయి ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు సూర్యన్ ని కూడా చంపడానికి వచ్చుండొచ్చని డిటెక్టివ్ అనుమానిస్తాడు. ఆ అడవి మొత్తం వెతికినా పోలీసులకి ఆ సస్పెక్ట్ ఎక్కడా కనిపించడు. కానీ ఫారెస్ట్ లో అతను పడేసిన ఆ బుక్ వాళ్ళకి దొరుకుతుంది. దాన్ని చెక్ చేసిన ఆ డిటెక్టివ్ అసిస్టెంట్ కి అందులో రాత్రి
రాతలేం అర్థమవ్వకపోయేసరికి ఇది నీదా సూర్యున్ అని అతను మన హీరోయిన్ దగ్గర అడుగుతాడు. ఆ బుక్ మీద తను కనిపెట్టిన కోడ్ వర్డ్స్ ఉండడం చూసిన హీరోయిన్ కన్ఫ్యూజ్ అయి అవును ఇది నాదేనని చెప్పి తీసుకుంటుంది. అందరూ వెళ్లిపోయాక త్వరగా దాన్ని తన రూమ్ లోపలికి వెళ్లి ఓపెన్ చేసి చూస్తే ఆ నోట్ ఫుల్ గా తను కనిపెట్టిన ఆ కోడ్ వర్డ్స్ లోనే రాసుంటారు. ఈ కోడ్ వర్డ్స్ తనకి శామ్ కి తప్ప వేరే ఎవ్వరికి తెలియదు. అండ్ ఫస్ట్ పేజ్ చదివాకి సూర్యున్ కి ఇది రాసింది ఇంకెవరో కాదు హీరో శామేనని అండ్ ఇది అతని డైరీ అన్న విషయం తెలుస్తుంది. అందులో అతను సూర్యున్ వాళ్ళ అమ్మ హార్పిన్ వెతుకుతూ లోపలికి వెళ్ళాక ఏం జరిగిందో ఆ మిస్టరీ డీటెయిల్ గా రాసుంటాడు. సూర్యున్ వెళ్ళాక శామ్ టేషిక్ ఇంకా జే ఆ ఎగ్ ని చూస్తున్నప్పుడు సడన్ గా అది కదలడంతో వీళ్ళ గుడ్డు లోపల ఏముందో చూడాలనుకుని దాన్ని పగలగొట్టమని హీరో దగ్గర చెప్తారు. శామ్ హీరోయిన్ వచ్చేదాకా వెయిట్ చేద్దామని చెప్తే పర్వాలేదు తనొచ్చాక చెప్పుకోవచ్చని జే ఇంకా టేషిక్ తొందర పెట్టడంతో సరే అని హీరో ఆ గుడ్డు నేలకేసి ఇరగొడతాడు. కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ బ్రేక్ అయిన ఆ ఎగ్ నుంచి గాలి తప్ప మరేం రాదు. నేను ఇందులో నుంచి ఏ డైనోసరో డ్రాగనో వస్తుందనుకున్నా ఓ సింతేనా అని వీళ్ళు నవ్వుతూ సూర్యున్ కోసం వెయిట్ చేస్తుంటారు. కానీ ఎంతసేపు అయినా తను రాకపోయేసరికి శామ్ ఆ గుహ లోపలికి వెళ్లి చూస్తే సూర్యున్ తన మొబైల్ పట్టుకుని ఒక పొజిషన్ లో ఫ్రీజ్ అయి నిల్చునుంటుంది. అతను ఎంత పిలిచినా సూర్యున్ అస్సలు కదలదు. అది మాత్రం కాదు తన చుట్టూ ఉన్న కొన్ని వాటర్ డ్రాప్స్ కూడా గాలిలో ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి. అది చూసి భయపడిన శామ్ ఏం జరుగుతుందో అర్థం కాక బయటకు వచ్చి అతని ఫ్రెండ్స్ ఇద్దరు మీద ఆకాశం వైపుకు చూస్తూ నిలబడుండడం గమనిస్తాడు. ఏం చూస్తున్నారో అని తలెత్తి చూస్తే అక్కడ పక్షులు కూడా కదలకుండా స్టాప్ అయిపోయి ఉంటాయి. సో వీళ్ళు ముగ్గురు తప్ప ప్రపంచం మొత్తం ఆగిపోయిందని అర్థం చేసుకున్న వీళ్ళు ఇక వాళ్ళకి నచ్చింది చేయొచ్చు ఎవరూ ఆపలేరని అంతులేనంత ఆనందపడతారు. మొదటి పనిగా షాప్స్ లోకి దూరి వాళ్ళకి నచ్చిన ఫుడ్ తింటూ షూస్ బట్టలని ఏం కావాలో అన్ని తీసుకుంటూ బాగా షాపింగ్ చేసి ఎంజాయ్ చేస్తారు. కానీ టైం ఫ్రీజ్ అవ్వడం వల్ల వీళ్ళు తాగే వాటర్ హాట్ గా జెల్లీలా ఉంటుంది. అలాగే లైట్ రిఫ్లెక్షన్ ఉంటే మాత్రమే మిర్రర్స్ వర్క్ అవుతాయి కనుక వాళ్ళు అట్లీస్ట్ అద్దంలో వాళ్ళ ఫేస్ ని కూడా చూసుకోలేకపోతారు. ఇలా కొన్నాళ్ళకి వీళ్ళున్న ఈ ఐలాండ్ ని కూడా తిరిగి చూసేశారు కనుక హీరో ఇంకా అతని ఫ్రెండ్స్ కి ఇక్కడ ఉండడానికి బోర్ కొట్టి ఈ ఐలాండ్ వదిలి వేరే ఎక్కడికైనా వెళ్లాలని నిర్ణయించుకుంటారు. లగేజ్ ప్యాక్ చేస్తున్నప్పుడు జే అతని ఇన్హేలర్ తీస్తాడు. బట్ సర్ప్రైజింగ్లీ టైం స్టాప్ అయి ఉండడం వల్ల అది కూడా పనిచేయదు. జాగ్రత్తగా ఉంటే ఏం కాదులే అని అతని విషయాన్ని పెద్దగా పట్టించుకోడు. హార్బర్ కి వెళ్లి వీళ్ళ ముగ్గురు బోట్ ఎక్కుతారు. కానీ టైం ఫ్రీజ్ అయి ఉండడం వల్ల ఇంజిన్స్ ఏం పనిచేయవు కాబట్టి ఆ బోట్ స్టార్ట్ అవ్వదు. అట్లీస్ట్ తెడ్డు వేసుకునైనా ట్రై చేద్దాం అనుకుంటే వాటర్ మొత్తం తిక్గా జెల్లీలా ఉండడం వల్ల ఆ ఐడియా కూడా వర్క్ అవ్వదు. ఇంటర్నెట్ సీసీటీవీ కెమెరాస్ మనుషులు కనిపెట్టిన మిషన్స్ ఏం పనిచేయకపోయేసరికి వీళ్ళకేం చేయాలో అర్థం కాదు. ఆ తర్వాతే శామ్ సూర్యున్ చదువుతున్న ఈ డైరీ రాయడం మొదలు పెట్టాడు. అక్కడ నుంచి కొన్ని నెలల తరువాత ఒక రోజు శామ్ ఇంకా టేషిక్ ఓ బుక్ స్టోర్ కి వెళ్లి కామిక్స్ చదువుతున్నప్పుడు బయటున్న జేకి హఠాత్తుగా ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. చాలాసేపు అయినా శామ్ ఇంకా టేషిక్ బయటికి రాకపోయేసరికి భయం పెరిగి అతని కండిషన్ ఇంకా సీరియస్ అయి ఆఖరికి వీళ్ళిద్దరూ తిరిగొచ్చే లోపే అతను చనిపోయి అందరిలోనే టైం ఫ్రీజ్ అయిపోయి ఉంటాడు. అది చూసి టేషిక్ ఇంకా శామ్ వాళ్ళ అజాగ్రత్త వల్లే తమ ఫ్రెండ్ చనిపోయాడని చాలా ఏడుస్తారు. ఆ తరువాత వీళ్ళిద్దరే జేని ఆ ప్లే గ్రౌండ్ లో పాతి పెట్టారు. అక్కడ కట్ చేస్తే కథ ఇంకో 6 సంవత్సరాల తరువాత జరుగుతున్నట్టు చూపిస్తారు. శామ్ ఇంకా టేషిక్ కి వాళ్ళ లైఫ్ స్టైల్ అలవాటైపోయి ఉంటుంది. ఇంకొన్ని రోజుల్లో వీళ్ళిద్దరికి 20 సంవత్సరాలు అవ్వబోతుంది. టేషిక్ ఏమో మా తాతయ్య చెప్పిన లాజిక్ ప్రకారం చూస్తే ఆ గాబ్లిన్ నెక్ చిన్న పిల్లల్ని పెద్దవాళ్ళు చేస్తుంది కదా, నార్మల్ గా 20 ఏళ్ళు అయితే వాళ్ళని పెద్దవాళ్ళు అంటారు కదా, బహుశా ఇంకొన్ని రోజుల్లో మళ్ళీ అంతా నార్మల్ అయిపోవచ్చని చెప్తాడు. సో తెలివిగా ఆలోచించి వీళ్ళు ముందే వాళ్ళకి కావలసిన డబ్బు వస్తువులన్నిటినీ దొంగలిస్తారు. హీరో హీరోయిన్ కి ఆ పాడుబడ్డ బిల్డింగ్ లో ఇచ్చిన ఆ సోప్ కార్వింగ్ ఇరిగిపోయిన ఫ్లోర్ లో ఇరుక్కునుంటుంది కదా, దాన్ని తీసుకువెళ్లి సూర్యున్ రూమ్ లో ఒక బాక్స్ లో పెడతాడు. ఇది చదివిన సూర్యున్ ఆ బాక్స్ ఓపెన్ చేస్తే నిజంగానే అందులో ఆ సోప్ ఉంటుంది. సో మళ్ళీ తన బుక్ చదవడం కంటిన్యూ చేస్తుంది. శామ్ ఇంకా టేషిక్ అనుకున్నట్టు 20 ఏళ్ళు కాదు కదా, ఇంకొన్ని సంవత్సరాలు ఎక్స్ట్రా గడిచిపోతుంది. కానీ ప్రపంచంలో ఎలాంటి మార్పు ఉండదు. అప్పటికి శామ్ పాజిటివ్ గా ఆలోచిస్తూ అతన్ని ఎంటర్టైన్ చేసుకోవడం కోసం వ్యాక్స్ తో పెద్ద ఆర్ట్ ని క్రియేట్ చేస్తుంటాడు. బట్ టేషిక్ అంతా నెగటివ్ గా ఆలోచిస్తూ ఇక మళ్ళీ లైఫ్ లో అతని ఫ్యామిలీని కలవలేనేమో అని బాగా డిప్రెస్ అయిపోతాడు. సో హీరో శామ్ అతన్ని మోటివేట్ చేస్తూ సంతోషపరచడానికి ట్రై చేస్తాడు. అంతా సరైపోతుందని శామ్ టేషిక్ కి ధైర్యం చెప్తే రివర్స్ లో అతని హీరో దగ్గర ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇక భూమి నార్మల్ అవుతుందని నాకు నమ్మకం లేదు, ఇలానే మనం చనిపోతామా శామ్ అని తన బాధ చెప్తూ హీరోకి కూడా భయం పుట్టించేస్తాడు. ఒక రోజు శామ్ బాగా డిప్రెస్ అయి పిచ్చివాడిలా గట్టిగా అరుస్తూ ఏడుస్తాడు. అది చూసిన టేషిక్ తన ఫ్రెండ్ ని ఓదార్చలేక అతను కూడా ఒకవైపు సాడ్ గా ఫీల్ అవుతుంటాడు. ఏడుస్తూ స్పృహ కోల్పోయిన హీరో కొంచెం సేపు తరువాత కళ్ళు తెరిచి ఆకాశంలో మూన్ షేప్ కొద్దిగా మారుండడం నోట్ చేసి చాలా సంతోషపడతాడు. వెంటనే ఈ విషయం టేషిక్ కి చూపించడానికి అతన్ని పిలుస్తాడు. కానీ టేషిక్ ఎక్కడా కనిపించడు. కంగారు పడుతూ అక్కడి నుంచి చాలా రోజులకి శామ్ టేషిక్ కోసం ఒక్క చోటు వదలకుండా ఆ ఐలాండ్ మొత్తం వెతుకుతాడు. హీరోకి టేషిక్ టైం స్టాప్ అయిన రోజు
రోజు వేసుకున్న డ్రెస్ సముద్రంకి దగ్గరలో ఉన్న ఓ క్లిఫ్ దగ్గర దొరుకుతుంది. డౌట్ వచ్చి శామ్ క్లిఫ్ ఎడ్జ్ కి వచ్చి చూస్తే అతను అనుకున్నట్టే టేషిక్ సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడు. ఇప్పుడు ఈ ప్రపంచంలో అతను మాత్రం ఒంటరిగా మిగిలిపోవడంతో శామ్ కి తన జీవితం మీద విరక్తి కలిగి ఆ కొండ నుంచి దూకి అతను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. హీరో నీటిలో చనిపోయి పడున్న టేషిక్ శవం చూస్తున్నప్పుడు సరిగ్గా ఎక్స్పెక్ట్ చేయనట్టు టైం మళ్ళీ నార్మల్ అయిపోతుంది. లక్కీలీ ప్రాణాలతో ఉన్న హీరో సముద్రపు అలలలో కొట్టుకుంటూ ఒడ్డుకొచ్చేస్తాడు. ఇన్ని సంవత్సరాలు ప్రశాంతతకి అలవాటైపోయిన శామ్ కి సడన్ గా పక్షులు, వెహికల్స్, సముద్రం అని అన్ని సౌండ్స్ వినిపించడం ఇబ్బందిగా అనిపించినా ఇక ముందులా కష్టపడక్కర్లేదని చాలా సంతోషపడతాడు. ఇదంతా డైరీ చదివి తెలుసుకున్న సూర్యన్ కి ఆ మిస్టీరియస్ మ్యాన్ శామేనని కన్ఫర్మ్ అయిపోతుంది. సూర్యన్ శామ్ ఇప్పుడు ఎక్కడుంటాడో గెస్ చేసి అతన్ని వెతుక్కుంటూ ఆ పాడుబడ్డ బంగ్లాకి వెళ్తుంది. అండ్ తను ఎక్స్పెక్ట్ చేసినట్టు అతను అక్కడే ఉంటాడు. హీరోయిన్ ఆ డైరీ చూపించి నాకు నువ్వెవరో తెలుసు శామ్ అని చెప్పడంతో వీళ్ళిద్దరూ బాగా ఎమోషనల్ అవుతారు. అలాగే శామ్ ఒక పెద్ద ఆర్ట్ చేశాడు కదా, అది కూడా మన హీరోయిన్దే. అతను దాన్ని సూర్యన్ కి చూపిస్తాడు. మరోవైపు ఆ డిటెక్టివ్ కి సూర్యన్ నేబర్ ఇంటి డాష్ క్యామ్ ఫుటేజ్ లో హీరో కనిపించడంతో ఇతను సస్పెక్ట్ అయి ఉండొచ్చని సందేహం వచ్చి శామ్ ఫోటోతో పోలీస్ అతన్ని వెతుకుతారు. నెక్స్ట్ డే తెల్లవారి హీరోయిన్ హీరో కోసం బ్రేక్ఫాస్ట్ తీసుకువెళ్తుంది. ఏకంగా 10 సంవత్సరాలు మనుషులకి దూరంగా ఉండిపోవడం వల్ల శామ్ మళ్ళీ నార్మల్ గా ప్రజలతో మింగిల్ అవ్వలేకపోతుంటాడు. కాబట్టి సూర్యన్ అతన్ని మార్చడానికి డైలీ శామ్ తో వాకింగ్ వెళ్లడం, అతనికి చిన్నప్పట్ల హెయిర్ కట్ చేసి అతని డ్రెస్సింగ్ సెన్స్ మొత్తం మార్చడం అని హీరోని బాగా మోటివేట్ చేస్తుంది. శామ్ అతని ఫ్రెండ్స్ చావుకి తనే కారణమని గిల్టీగా ఫీల్ అవుతాడు. ఆ రోజు నేను ఆ ఎగ్ బ్రేక్ చేసి ఉండకపోతే ఇదంతా జరుగుండేదే కాదని అతను చెప్పినప్పుడు హీరోయిన్ అలా అయితే నేను చెప్పాను కాబట్టి ఆ కేవ్ లో నుంచి నువ్వు ఆ ఎగ్ తీసావు, సో తప్పు నీది మాత్రం కాదని హీరోని ఓదరుస్తుంది. ఒక రకంగా చూస్తే వీళ్ళిద్దరూ జస్ట్ 14 సంవత్సరాల చిన్నపిల్లలు కాబట్టి కాంప్లికేటెడ్ గా ఆలోచించకుండా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీకి శామ్ ని ఇంట్రొడ్యూస్ చేసి జరిగిన నిజం చెప్పాలని ప్లాన్ చేస్తారు. సూర్యన్ శామ్ కి అతని ఆర్ఫనేజ్ వార్డెన్ ని కలిసి ఆమెకి నిజం చెప్పమని అడ్వైస్ ఇస్తుంది. నెక్స్ట్ సూర్యన్ ఆ రోజు వీళ్ళతో పాటు ట్రిప్ కి వచ్చి మధ్యలోనే హోంవర్క్ చేయాలని పారిపోయాడు కదా, ఆ అబ్బాయిని కలిసి హీరో స్టోరీ చెప్పి ఇప్పుడు శామ్ నిన్ను కలవాలనుకుంటున్నాడని ఎవిడెన్స్ కి ఆ డైరీ కూడా చూపిస్తుంది. అయినా ఆ పిల్లాడు టెన్షన్ అయి నన్ను చూస్తే పిచ్చివాడ్లా కనిపిస్తున్నానా ఏంటి అని హీరోయిన్ ని తిట్టి ఆ డైరీ నీటిలో పడేసి వెళ్లిపోతాడు. ఇంటికి వెళ్లి ఈ అబ్బాయి సూర్యన్ గురించి అతని పేరెంట్స్ కి చెప్పడంతో వాళ్ళు మిగతా పేరెంట్స్ తో వచ్చి హీరోయిన్ నాన్నతో గొడవ పడతారు. వాళ్ళ కంప్లైంట్ విని అతనికి సూర్యన్ మీద కోపం వచ్చి తనని రూమ్ లో లాక్ చేసిస్తాడు. ఇటు సూర్యన్ చెప్పినట్టు శామ్ ఆర్ఫనేజ్ వార్డెన్ ని వెళ్లి కలిసి తనే శామ్ అని నిరూపించుకోవడానికి వార్డెన్ కి అతనికి మాత్రం తెలిసిన కొన్ని ఇన్సిడెంట్స్ గురించి చెప్తాడు. దాంతో ఆమె సర్ప్రైజ్ అవుతుంది కానీ హీరోని నమ్మదు. ఇంకో పక్క సూర్యన్ నాన్న తన మొబైల్ తీసుకుని ఉంటాడు. అందులో ఆ పాడుపడ్డ బిల్డింగ్ తో పాటు శామ్ ఫోటోస్ చూసి కన్ఫ్యూజ్ అయి సూర్యన్ ని కలవడానికి ఇంటికి బయలుదేరతాడు. ఇక్కడ లాక్ అయి ఉన్న హీరోయిన్ ని శామ్ కాపాడినప్పుడు తనతన్ని హక్ చేసుకుని ఎవరో నేను చెప్పింది నమ్మట్లేదని ఏడుస్తుంది. కొంచెం సేపు తరువాత రిలాక్స్ అయిన సూర్యన్ తన గుహ నుంచి బయటికి రావడానికి ముందు అక్కడ ఇంకో ఎగ్ ఫామ్ అయిందన్న విషయం గుర్తు తెచ్చుకుని హీరో దగ్గర అది తీసుకొచ్చి అందరికీ చూపిస్తే అతనే శామ్ అని వాళ్ళంతా నమ్ముతారని చెప్తుంది. అయినా శామ్ చనిపోయిన తన ఫ్రెండ్స్ ని గుర్తు తెచ్చుకుని ఇంకోసారి అదే తప్పు చేసి ఎవరిని కోల్పోవడానికి నేను సిద్ధంగా లేనని సూర్యన్ ని తిడతాడు. ఇలా అయితే వీళ్ళకి ఊర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కనుక శామ్ ఇంకా సూర్యన్ ఈ ఐలాండ్ వదిలి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవాలనుకుంటారు. ఆ రోజు రాత్రి ఆ పాడుపడ్డ బిల్డింగ్ కి వెళ్లి హీరో దాచిపెట్టిన డబ్బు ఇంకా మిగతా వస్తువులు తీసుకుని వీళ్ళు ట్రావెల్ చేయడానికి బయలుదేరుతుంటారు. కానీ సూర్యన్ కనిపించకపోయేసరికి తనని వెతుకుతూ అక్కడికి వచ్చిన తన నాన్న శామ్ ని కొట్టి హీరోయిన్ ని చేయపట్టుకుని లాగుతాడు. దాంతో శామ్ అతనితో ఫైట్ చేసి సూర్యన్ తో అక్కడి నుంచి తప్పించుకుంటాడు. తరువాత ఆ ప్లేస్ కొచ్చిన పోలీస్ ఆ రూమ్ లో ఉన్న సూర్యన్ ఆర్ట్ చూసి వీడెవడో హీరోయిన్ ని టార్గెట్ చేస్తున్న సైకో అనుకుంటారు. హీరోయిన్ తండ్రి పోలీసులకి తన ఫోన్ లో ఉన్న శామ్ ఫోటో చూపించి నా కూతురు అతన్ని శామ్ అని పిలిచింది, ఖచ్చితంగా ఈ వ్యక్తి తనకేవో మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నాడని చెప్తాడు. హార్బర్ లో టికెట్ కొనడానికి లైన్ లో నిల్చునున్న సూర్యన్ ఇంకా శామ్ న్యూస్ లో వీళ్ళ ఫోటోస్ డిస్ప్లే చేయడం చూసి సైలెంట్ గా బయటకొచ్చేస్తారు. బట్ కొంచెం సేపట్లోనే పోలీస్ వీళ్ళని కనిపెట్టి చేస్ చేయడంతో టనల్ లోకి పరిగెడుతూ వెళ్ళాక వేరే దారి లేక సూర్యన్ నువ్వు నా కోసం ఆ కేవ్ దగ్గర వెయిట్ చేశామని చెప్పి పోలీసులకి దొరికిపోతుంది. పోలీస్ స్టేషన్ లో డిటెక్టివ్ సూర్యన్ దగ్గర ఆ కిల్లర్ ని పట్టుకోవడానికి ఇక నువ్వే మాకు హెల్ప్ చేయబోతున్నావు, అతన్ని అబద్ధం చెప్పి మ్యానిపులేట్ చేస్తున్నాడు సూర్యన్ అని చెప్తాడు. కానీ హీరోయిన్ అదేం పట్టించుకోకుండా వాష్రూమ్ వెళ్లాలని చెప్పి బ్యాక్ గేట్ ద్వారా వాళ్ళు మానిటర్ చేయని సమయంలో అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతుంది. తను కనిపించట్లేదని తెలుసుకున్నాక పోలీస్ మళ్ళీ తన కోసం సర్చ్ మొదలు పెడతారు. ఈ రోజు కూడా పౌర్ణమై ఉండడంతో సూర్యన్ సక్సెస్ఫుల్లీ ఆ కేవ్ లోకి వెళ్లి ఆ గాబ్లిన్ ఎగ్ బయటకు తీసుకొస్తుంది. అదే టైం కి శామ్ అక్కడికి రావడం చూసి మనం ఈ గుడ్డుని వాళ్ళందరి ముందు పగలగొడతాం, అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మనం చెప్పేది నమ్ముతారని సూర్యన్ అంటుంది. బట్ శామ్
శామ్, పోలీస్ నన్ను కిడ్నాపర్ అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ ఎగ్ పగలగొట్టి నేను లైఫ్ లో మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలు కోల్పోవడానికి సిద్ధంగా లేను. పోలీస్ ఇక్కడికి రాగానే నేను వాళ్ళకి లొంగిపోతాను సూరిన్. నేను పడ్డ అదే బాధని నువ్వు కూడా పడకూడదు. నువ్వు నీ లైఫ్ ని, చైల్డ్హుడ్ ని ఎంజాయ్ చేయాలని చెప్తాడు. పోలీస్ వీళ్ళిద్దరిని సరౌండ్ చేసి హీరోని గన్ పాయింట్ లో పట్టుకున్నప్పుడు సూరిన్ అతన్ని షూట్ చేయొద్దని మధ్యలోకి వస్తుంది. ఈ డిటెక్టివ్ హీరోయిన్ తో మాట్లాడుతూ తనని డిస్ట్రాక్ట్ చేసిన ఈ గ్యాప్ లో అతని అసిస్టెంట్ శామ్ ని అటాక్ చేస్తాడు. హీరోని కాపాడాలనుకున్న హీరోయిన్ యాక్సిడెంటల్ గా క్లిఫ్ మీద నుంచి కింద పడిపోయేలా వెళ్తుంది. ఫాస్ట్ గా రియాక్ట్ అయిన ఆ డిటెక్టివ్ ఓ పెద్ద రిస్క్ తీసుకుని సూర్యుని పట్టుకుంటాడు. అది చూసి శామ్ కూడా వీళ్ళిద్దరిని సేవ్ చేయడానికి ఆ క్లిఫ్ దిగుతాడు. బట్ ఎంత ప్రయత్నించినా వాళ్ళ చెయ్యి అతనికి అందదు. సరిగ్గా సూర్యుని ఇంకా ఆ డిటెక్టివ్ చెయ్య జారి కింద పడిపోతారన్న సమయానికి చుట్టూ టైం మళ్ళీ ఫ్రీజ్ అయిపోతుంది. హీరోయిన్ ని కాపాడడం కోసం వేరే దారి లేక శామ్ మళ్ళీ ఆ ఎగ్ ని బ్రేక్ చేసేసాడు. మళ్ళీ సూర్యున్ కి మెలుగు వచ్చి చూసేసరికల్లా తను ఆ డిటెక్టివ్ సేఫ్ గా నది ఒడ్డులో ఉంటారు. దాంతో సూర్యున్ కి శామ్ తన కోసం చేసిన త్యాగం అర్థమవుతుంది. ఆ రోజు సూర్యున్ వాళ్ళ నాన్నతో ఇంటికి వెళ్లేసరికల్లా ఊరి ప్రజలు ఈ కన్స్ట్రక్షన్ సైట్ వాళ్ళే ఆ పిల్లల్ని ఏదో చేశారని కోపంలో వాళ్ళ ఇల్లు, వస్తువులన్నిటినీ ఇరగ్గొట్టేసుంటారు. ఆ రాత్రి సూర్యున్ తండ్రి ఎప్పట్లానే పనికి వెళ్లకుండా హీరోయిన్ తో డిన్నర్ చేసి తనకి కంపెనీ ఇస్తాడు. అప్పుడు అక్కడికి వచ్చిన ఆ డిటెక్టివ్ సూర్యున్ దగ్గర, మనమిద్దరం అంత హైట్ నుంచి కింద పడినా ఏం కాలేదంటే మేబీ నువ్వు చెప్పినట్టు శామే మనల్ని కాపాడుండొచ్చు సూర్యున్, కానీ కొన్ని మిస్టరీస్ గా మిగిలిపోవడమే అందరికీ మంచిది. కోర్టులో ఆ వ్యక్తి ఎవరో నీకు తెలియదని, నిన్ను చంపేస్తానని బెదిరించడం వల్లే అతనికి హెల్ప్ చేశానని చెప్పని వెళ్లిపోతాడు. సో ఇదే తన స్టోరీ అని సూర్యున్ ఆ సైకియాట్రిస్ట్ కి చెప్తుంది. ప్రస్తుతం హీరోయిన్ వాళ్ళ నాన్న ముందులా కాకుండా తనతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేశాడు. దాని వల్ల వీళ్ళిద్దరి రిలేషన్షిప్ ఇంప్రూవ్ అయి బాగా క్లోజ్ అయి ఉంటారు. 1 సంవత్సరం తర్వాత సూర్యున్ హైయర్ స్టడీస్ కోసం ఆ ఐలాండ్ వదిలి ఒంటరిగా వేరే ప్లేస్ కి ట్రావెల్ చేస్తుంది. బోట్ ఎక్కాక సూర్యున్ అక్కడ శామ్ లానే ఎవరినో చూసినట్టు అనిపించి అతని దగ్గరికి పరిగెడుతూ వెళ్తుంది. అండ్ నిజంగానే ఆ వ్యక్తి ప్రస్తుతం 40 ఏళ్ల వయసున్న శామ్. ఇలా వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటున్నట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.